నేను ఏంటంటే రాష్ట్రీయ స్వయం కార్యకర్తగా నేను ఫస్ట్ నా ప్రస్థానం మొదలెట్టాను ఆర్ఎస్ఎస్. దాని తర్వాత విశ్వేంద్ర పరిషత్ నగర కార్యదర్శిగా 2 పర్యాలు పనిచేయడం జరిగింది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేయడం జరిగింది. అప్పుడు మా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు నా ఏపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు ఉండే, భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు బోర్డు మెంబరు, వారు యువమోర్చా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉండే. వారి కమిటీలో యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ కొనసాగింది. ఆ రోజు నా సేవలు గుర్తించి అప్పుడు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి యువమోర్చా ఇన్ఛార్జ్ ఉన్న కిషన్ రెడ్డి గారు మొత్తం మీటింగ్లో నన్ను పిలిచి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే నేను చేసే కార్యక్రమాలు వేదిక ఎక్కి ఒకసారి ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఆ రకంగా అప్పటి నుంచి నాకు ఇచ్చే ప్రేరణ ఏదైతే ఉందో అప్పటి నుంచి కంటిన్యూ కావడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ నగర ప్రధాన కార్యదర్శిగా 2 పర్యాలు పనిచేయడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా 2015 నుంచి 2020 మార్చి దాకా కూడా పనిచేయడం జరిగింది. నేను ఇక్కడ కూడా నాకు పార్టీ ఆపే పని ఒకటే కాకుండా నా ప్రజలకు కూడా సమస్యలే కానీ, పార్టీ కార్యకర్తల యొక్క బాగోగులు కానీ, ఇక్కడ సమస్య అన్నిటి మీద నేను గళమెత్తి వల్ల నేను నా కార్యకర్తలను కాపాడుకున్న, నా ప్రజా సంస్థలు పోరాడిన, నా పార్టీ కార్యక్రమాలు కూడా సక్రమంగా నిర్వర్తించాను.